చెందిన తోకల వినోదని 23 రాత్రి తెల్లవారుజామున 24వ తేదీ రోజు గుర్తు తెలియని వ్యక్తులు చంపి వాళ్ళ ఇంట్లో ఉన్న బావిలో పడేసినారని చెప్పి ఫిర్యాదు వాళ్ళ బిడ్డ వినోద ఫిర్యాదు రాగా దానిపై దర్యాప్తు చేయడం ప్రారంభించినది. వాళ్ళు అక్కడ బావి దగ్గర ఉన్న చెప్పులను బట్టి బావిలో వేసుకుంటారని చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు వేసి వాళ్ళ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించే క్రమంలో ఆమె అలికేడి విని ఆమె వచ్చి లైట్ వేసుకొని చూసేందుకు ఉన్న అదే గ్రామానికి చెందిన వాళ్ళని మమ్మల్ని గుర్తుపడతారని చెప్పి ఆమె వాళ్ళని ఐడెంటిఫై చేస్తారని చెప్పి దొంగలు భయపడి ఆమెని బావిలో వేయడం జరుగుతున్నది. బావిలో వేసిన తర్వాత ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న ఒక 20,000 రూపాయలను దొంగతనం చేసినారు. ఆనవాళ్ళు లేకుండా ఉండడానికి ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా తగలబెట్టి వాళ్ళు పారిపోయినారు. అలా బిడ్డ వేములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అనుమానాస్పద వ్యక్తులను తీసుకొని అదే గ్రామానికి చెందిన సన్నాయిల రాజు, షఫీయుద్దీన్ మరియు మన బేగరి నర్సింహులను అనుమానాస్పదంగా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి మోమిన్పేట సిఐ గారు మరియు వాళ్ళ కానిస్టేబుల్ సిబ్బంది కూడా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి గట్టిగా విచారించగా వాళ్ళు చేసిన నేరాన్ని అంగీకరించినారు. ఈరోజు వాళ్ళని కోర్టుకు తరలించడం జరుగుతున్నది. వీళ్ళు జల్సాలకు అలవాటు పడి ఈజీగా మనీ సంపాదించాలన్న దురుద్దేశంతో ఆమె భర్త వినోద భర్త 2019 కరోనా సమయంలో చనిపోయినారు. ఒంటరిగా మహిళ ఉంటున్నదని చూపించి ఆసరాగా చేసుకొని ఆమెకు ఎవరు లేరని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఆ పక్కింటికి చెందిన గున్నమ్మ అనే వ్యక్తి ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని చెప్పి ఆ పక్కింటి అబ్బాయితోటి సహాయంతో ఇళ్లకు వేరే వాళ్ళ గోడ నుంచి లోపలికి పోయి చూడగా ఇంట్లో ఈమె చెప్పులు బావి దగ్గర ఉండడం గమనించి ఆమెని గుర్తు తెలియని దొంగలు దాంట్లో వేసి బావిలో వేసి చంపినారని చెప్పి దీని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఈ నేరస్తులను ఈరోజు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ఇంతకు అనే దాని మీద 2014లో ఒకటి మర్డర్ కేసు ఉన్నదండి, మర్పల్లి పోలీస్ స్టేషన్.